నిజంగా దేవుడు ఎన్నో మాటలు ప్రతి ఆదివారం బుధవారం దేవుని సన్నిధిలో మనం వస్తున్నాం. స్త్రీలుగా సంఘంగా సమాజంగా కూడుకొని దేవుని సన్నిధిలో మాటలు వింటున్నాం. నిజంగా ఆ మాటలు దేవుని గూర్చిన మాటలు వింటున్నప్పుడు మనం బలాన్ని పొందుకుంటున్నాం. హల్లెలూయా. ఏం పొందుకుంటున్నాం? బలాన్ని కదా. మన రోగం వచ్చినప్పుడు, బాధ లేదన్నా వ్యాధులు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మెడిసిన్స్ తీసుకుంటాం. ఎందుకు? బలం, ఆ రోగం పోవాలని మెడిసిన్ తీసుకుంటాం. కానీ అంతకన్నా ప్రాముఖ్యమైన మెడిసిన్ ఏంటంటే దేవుని వాక్యమే. హల్లెలూయా. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యం. ఆ మెడిసిన్ని, ఈ వాక్యం అనే మెడిసిన్ ఎప్పుడు తీసుకుంటామో మనకేమో తెలుసా? ఏమొస్తుందో తెలుసా? జీవం. హల్లెలూయా. సత్తువ మనకు అనుగ్రహిస్తాం. మన ఎముకలకు సత్తువను దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ వారం కూడా పరిశుద్ధ ఆత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఎంతమంది వినడానికి ఇష్టపడుతున్నారు? చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా. వినటానికి ఎంతమంది వేగిర పడుతున్నారు? హల్లెలూయా. నిజంగా ఈ మాటలు జుంటి తేనె దారుల కంటే మధురమైన మాటలు. హల్లెలూయా. దేవుని మాటలు ఇలాంటివండి, జుంటి తేనె దారుల కంటే మధురమైన మాటలు. ఈ లోకంలో ఎక్కడ వెళ్ళినా లోకానుసరణ మాటలు వింటాం కదా, వింటూ ఉంటాం. కానీ ఆ మాటల్లో అంత శక్తి లేదు. కానీ దేవుని మాటల్లో ఏముందంట? శక్తి ఉంది. దేవుని మాటలు ఏముంది తెలుసా? స్వస్థత ఉంది. దేవుని మాటలు ఏముంది తెలుసా? విడుదల ఉంది. దేవుని మాటలు ఏముంది తెలుసా? ఆయన అభిషేకం విడుదల చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటలు వింటుంటామో నిజంగా దేవుని యొక్క శక్తి మన మీద కుమ్మరించబడుతుంది. దేవుని మాటలు ఎప్పుడైతే వింటూ ఉంటామో, ధ్యానిస్తూ ఉంటామో, దాన్ని మెడిటేట్ చేస్తుంటామో దేవుని యొక్క ప్రసన్నత మన మీద దిగి వస్తుంది. హల్లెలూయా. అలాంటి గొప్ప కార్యాన్ని ఈరోజు మనందరి జీవితంలో కూడా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చక్కటి అంశాన్ని చూపించాడు. అదేంటంటే తల వెంట్రుకలు. ఇదేంటి ఈ అంశం కొత్తగా ఉంది అనుకోవచ్చు, కానీ దేవుడు ఈ అంశం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఈ అంశం ద్వారా మనందరితో సూటిగా మాట్లాడబోతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. 1 Corinthians chapter 11 verse 15. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటి? తల వెంట్రుకలు. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాల్లో మనం చూస్తే, చాలామందిని చూస్తే స్త్రీలు ఏం చేస్తారు? వెంట్రుకలు పెంచుకోరు కదా. స్త్రీలు ఏం చేస్తుంటారు? నిజంగా పూర్వకాలంలో మనం గడిచిన సంవత్సరాలకు చూసినట్లు ఎంతోమందికి వెంట్రుకలు చక్కగా ఉంటాయి, చాలా పెద్ద జుట్టు. స్త్రీలకు వెంట్రుకలు, జడలు చాలా అందాన్ని ఇస్తుంది కదా. అయితే ఇక్కడ ప్రభు కూడా మాట్లాడుతూ అదేంటంటే 15వ వచనం నేను చదువుతాను. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను. స్త్రీలంట ఏంటంట? తల వెంట్రుకలు ఎట్లుండాలంట? పైట చెంగుగా ఇయ్యబడెను. అంటే మనం ఏం చేయాలి? తలను కప్పుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? స్త్రీలు ఏం చేయాలి? వెంట్రుకలను కప్పుకోవాలి. ఇక్కడ మనం చూస్తే అదే 15వ మాటలో మనం చూస్తే, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంక ఇయ్యబడెను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఏంటంట? ఆమెకు ఏంటి? ఘనము. ఈరోజు చాలామంది వెంట్రుకలు పెంచుకోవడానికి ఇష్టపడరు. చాలామంది ఏం చేస్తుంటారు? పెరగకుండా కట్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. నేను కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తుంటాం? కట్ చేస్తూ ఉంటాం. హల్లెలూయా. అయితే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, ఎవరైతే వెంట్రుకలు పెంచుకుంటారో వారికి ఆమెకి ఏంటంటే ఘనము. హల్లెలూయా. హల్లెలూయా. ఘనంగా ఎంచబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. హల్లెలూయా. ఘనతనిస్తుంది. ఏంటి? తల వెంట్రుకలు. హల్లెలూయా. మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి కనబడతాడు. ఎవరు అంటే శాంసన్. మీరు అనొచ్చు, ఇక్కడ 14వ వచనంలో ఒక మాట చదవండి. 14వ వచనం, అదే 1 కొరింథీ 11:14 వచనం చూడండి. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును గదా. హల్లెలూయా. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి
అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. అంటే పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోకూడదు, అది అతనికి అవమానము, అది స్వభావ సిద్ధము కాదు. ఈరోజు చాలామంది ఏం చేస్తుందో తెలుసా, పురుషులు పెంచుకుంటూ ఉంటారు, హల్లెలూయా, స్త్రీలు కట్ చేస్తూ ఉంటారు. ఆపోజిట్ కదా, స్త్రీలు వెంట్రుకలు కట్ చేస్తూ ఉంటారు, పురుషులు వెంట్రుకలు పెంచుకుంటూ స్టైల్ కదా. ఈరోజు ట్రెండ్ ఏంటంటే పురుషులు వెంట్రుకలు పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, పురుషులకు అది మంచిది కాదు, అది స్వభావ సిద్ధమైనది కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, శాంసన్. ఎవరు ఆ వ్యక్తి? సంసోను. అతడు ఏం చేశాడు తెలుసా, వెంట్రుకలు పెంచుకున్నాడు. ఎందుకు పెంచుకున్నాడు? ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, పురుషులు ఏం చేయకూడదు, వెంట్రుకలు పెంచుకోవద్దు అని ఉంది. స్వభావ సిద్ధం అనేది కాదు అనింది. స్త్రీలు మాత్రమే ఆ వెంట్రుకలు పెంచుకోవట, అది ఆమెకు ఘనము అని వాక్యం చదువుకున్నాం కదా. అయితే పురుషుడు కదా ఈ సంసోను, పురుషుడు కదా. ఎందుకు పెంచుకున్నాడంటే అతడు నాజీరు చేయబడిన వ్యక్తి. చూడండి, సంఖ్యాకాండంలో ఒక మాట చదువుదాం. సంఖ్యాకాండం ఇక్కడ చక్కగా కనబడుతుంది. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 5వ వచనం. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నింటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం సంఖ్యాకాండం 6వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, అతడు నాజీరగుటకు మ్రొక్కుకొన్న దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. ఎవరి మీద మంగళ కత్తి వేయవలదంటే నాజీరు చేయబడిన వ్యక్తి మీద మంగళ కత్తి వేయవలదు. ఇక్కడ శాంసన్ కూడా నాజీరు చేయబడిన వ్యక్తి. నాజీరు చేయబడిన వ్యక్తి శాంసన్. వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వ్యక్తులు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఎన్నో రోజులకి వారికి పిల్లలు లేకపోతే వారు అనుకున్నారు నాకు ఒక కుమారుని ఇస్తే నేను వారిని మీ సేవకి ఇస్తే నాజీరు వారిని చేస్తానని మొక్కుకున్నారు. అది దూతలు వచ్చి అతనికి ఏం చేశారంట, బలులు అర్పించారు. దూతలు వచ్చారు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు సార్, బలి అర్పించారు ప్రియదేవుడు. అయితే ఆ దూత అంటుంది వారితో, మీ కొడుకుని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచాలి. ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా పెంచాలి. వారికి మద్యమే కానీ లేకపోతే రకరకాలమైన భయంకరమైన అలవాట్లు వానికి చేయకూడదు. ఇక్కడ మన 6వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, పురుషుడే కానీ స్త్రీయే కానీ యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకున్న ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలను. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమైనను త్రాగవలదు. పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకంగా నుండి దినములన్నీయు. హల్లెలూయా. నాజీరు చేయబడిన వ్యక్తులు ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ మనం చదువుకున్నాం, పురుషుడే కానీ స్త్రీయే కానీ యెహోవాకు నాజీరగుటకు ఎవరైనాను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎవరైతే నాజీరు చేయబడ్డారో వారు ఏం చేయొద్దంట, మద్యాన్ని ద్రాక్షరసాన్ని తీసుకోకూడదు. వారు ప్రత్యేకించబడిన వారు. అందుకే వారికి ఇలాంటి అలవాట్లు ఉండకూడదు, ఇవన్నీ చేయకూడదు. అలా ఎందుకంటే వారు నాజీరు చేయబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. ఇక్కడ శాంసన్ కూడా తల్లిదండ్రులు శాంసన్ని ప్రత్యేకించబడ్డారు, నాజీరు చేశారు. ఈయన దేవునికే, నా కొడుకు దేవునికే సమర్పిస్తున్నామని నాజీరు చేశాడు. అందుకే దూత వారితో చెప్తుంది శాంసన్ వాళ్ళ తల్లిదండ్రులతో, నీ కొడుకుని మద్యమే గాను పెంచేటప్పుడు ఈ కొడుకుని చక్కగా, నీ కుమార్ని చక్కగా పెంచు, మద్యమ కానీ లేకపోతే రకరకాల ఇవన్నీ కూడా వారికి ఇవ్వద్దు అని ఏం చేశారంటే వారికి చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు ఇరువురు ఏం చేశారంటే ఆ వ్యక్తికి సంసోను ప్రత్యేకించి పెంచారు. ఒక ప్రత్యేకంగా ఆ వ్యక్తికి ఏం చేశారంట, పెంచారు. అతని వెంట్రుకలు కత్తిరించలేదు, నాజీరు చేయించారు.
నాజీరు చేయబడిన వ్యక్తి అంటే దేవునికే నాజీరు చేయబడిన వ్యక్తి శాంసన్. ఎంత బలం ఉందంటే శాంసన్కి అంత బలం ఉంది. ఎందుకంటే అభిషేకించబడిన వ్యక్తి, చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు మాత్రమే పెంచారు కాబట్టి ఆ శాంసన్ పెద్దవాడుతున్నప్పుడు అతనికి ఎంత బలం ఉందంటే పచ్చి దవడ ఎమ్మకతో 1000 మందిని ఏం చేశాడంటే శాంసన్ హతమార్చాడు. పచ్చి దవడ ఎమ్మకతో 1000 మందిని ఏం చేసి చంపేశాడు. అంత బలాన్ని పొందుకున్నాడు. దానికి కారణం ఏంటంటే సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ప్రత్యేకించబడిన వ్యక్తి, లోకానుసారంగా కాదు, లోక సంబంధమైన ఆలోచనలు కాదు, లోక సంబంధమైన పనులు చేసే వ్యక్తిగా కాకుండా అతడు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తి శాంసన్. అందుకే ఎంత బలాన్ని దేవుడిచ్చాడంటే పచ్చి దవడ ఎమ్మక ఎట్లుంటుంది, అంతగా షార్ప్గా ఉండదు. అదే ఎండిన ఎమ్మకైతే ఎంతమందినా చంపచ్చు, కానీ పచ్చి దవడ ఎమ్మకతో ఏం చేశాడంట 1000 మందిని చంపాడు. అలలు ఎంత గొప్ప శక్తి, అంత గొప్ప బలము పొందుకున్న వ్యక్తి శాంసన్. ఇక్కడ మనం చూస్తే సంసోను ఎలాంటి వ్యక్తి అంటే నాజీరు చేయబడిన వ్యక్తి. అందుకే తల వెంట్రుకలు ఏం చేశాడు, పెంచుకొని వాటికి జడలు అల్లుకున్నాడు. హల్లెలూయా. ఏం చేసుకున్నాడంట, జడలు అల్లుకున్నాడు. నాజీరు చేయబడిన వ్యక్తి. అతని బలం అంతా దేనిలో ఉంది, తల వెంట్రుకల జడల్లోనే ఉంది. తన బలం శక్తి అంతా ఏముంది, ఆ వెంట్రుకల్లోనే ఉంది. అందుకే ఆ వెంట్రుకలు ఏం చేస్తున్నాడు, పెంచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే 1 కొరింథీ 11:15 మనం చూస్తే ఈ స్త్రీలకు తల వెంట్రుకలు ఎట్లుండాలంటే పైట చెంగుగా ఉండాలి. అందుకే స్త్రీలకు మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, మనం తల మీద ఏం చేసుకోవాలి, ముసుగు వేసుకోవాలి. హల్లెలూయా. బయటికి కనపడకూడదు తల వెంట్రుకలు, ఎప్పుడు ముసుగు వేసుకోవాలి స్త్రీలకు అని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ పురుషులకు మాత్రం అది వెంట్రుకలు పెంచుకోవటం అవమానకరం. కానీ సంఖ్యాకాండంలో ఇక్కడ మనం చూస్తే ఎవరైతే స్త్రీ కానీ సరే, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, ఈ నాజీరు ఎవరైతే చేయబడతారో వారు ఏం చేయాలంట. అలా ఇక్కడ చదువుదాం చూడండి, 2వ వచనం చదవండి. 2వ వచనం, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరు వరకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను. 5వ వచనం చదవండి. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన వెంట్రుకలను ఎదుగనియ్యవలెను. అందరూ పెంచుకోవడానికి వీల్లేదు, అందరూ వెంట్రుకలు పెంచుకోవడానికి వీల్లేదు. ఎవరైతే నాజీరు చేయబడతారో, ఎవరైతే ప్రత్యేకించబడతారో, పురుషుడే కానీ స్త్రీ, వారు ఏం చేయదంట, మంగళ కత్తి వాడకూడదు. ఆ వెంట్రుకలను ఏం చేయాలంటే ఎదగనివ్వవలెను. యెహోవాకు తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనియ్యవలెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, స్త్రీకి మాత్రం ఆ వెంట్రుకలు ఘనంగా ఘనతనిస్తాయి, కానీ పురుషుడికి ఆ వెంట్రుకలు అవమానకరంగా, స్వభావ సిద్ధము కాదు. అది రోజుల్లో మనం చూస్తే అందరూ ఎట్లున్నారంటే ఆపోజిట్గా ఉంటున్నారు. స్త్రీలేమో తల వెంట్రుకలు కట్ చేస్తుంటున్నారు, పురుషులే వెంట్రుకలు పెంచుకుంటున్నారు. నిజంగా ఇది ఎంతో భయంకరమైన విషయం. ఇది మామూలు స్వభావ సిద్ధంగా కాదు. ఈరోజు ఎట్లా అంటే భయంకరమైన దినాలు మనం గడుపుతున్నా. ఎవరు వెంట్రుకలు ఎవరు ఏ విధంగా ఉండాలో తెలియని పరిస్థితులు, స్త్రీలు పురుషులుగాను, పురుషులు స్త్రీలుగాను మారిపోతున్నారు. హల్లెలూయా. స్త్రీలు వేసుకున్న దుస్తులు పురుషులు వేసుకున్న దుస్తులు స్త్రీలు వేసుకుంటున్నారు. ఈరోజు చాలామంది ముక్కలకు ఏం చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. చెవులకు పురుషులు చెవులకు ఏం చేస్తుంటారు, చెవు పోగులు కుట్టించు, ఎంత భయం అంటే స్వభావ సిద్ధంగా వారు ఉండలేకపోతున్నారు. అయితే ప్రభు అంటున్నారు, ఎవరైతే నాజీరు చేయబడతారో, ఎవరైతే ప్రత్యేకించబడతారో వారి మీద తల వెంట్రుకల మీద మంగళ కత్తి రాకూడదు. ఆ వెంట్రుకలను వారు ఏం చేయాలంటే ఎదగనివ్వవలెను. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, స్త్రీకి వెంట్రుకలు ఘనతనిస్తాయి, పురుషులకు అది అవమానకరము, స్వభావ సిద్ధంగా లేనిది. హల్లెలూయా. ఇక్కడ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలాసార్లు మనం ఏం చేస్తున్నాం, దేవునికి
దేవుని వాక్యానుసారంగా మనం జీవించట్లేదు. ఈ రోజుల్లో మనం చూస్తే భయంకరమైన దినాలు. దేవుని వాక్యంలో ఏముందో వాటి ప్రకారం మనం జీవించడం లేదు. దేవుని ఏదైతే ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడో ఆజ్ఞల ప్రకారం మనం జీవించకుండా మనం ఉంటున్నాం. హల్లెలూయా. ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాల ప్రకారం మనం చేయకుండా జీవిస్తున్నాం. మనకు నచ్చినవన్నీ తీసుకుంటాము, వాటి ప్రకారం చేస్తాము. మనకు నచ్చినవన్నీ కూడా పక్కన పెడతాం. మనకి ఇష్టమైనది మాత్రం చేస్తాం. వాక్యంలో ఉన్నది ఇష్టం వచ్చినవి మాత్రమే చేస్తాము. మనకి ఇష్టం లేనివి ఏం చేస్తుంటాం, అది చేయకుండా వదిలేస్తుంటాం. అయితే ప్రభు మాట్లాడుతున్న ప్రియదేని బిడ్డ, ఈరోజు నువ్వు వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే, దేవుని మాటలు ఏదైతే పరిశుద్ధ గ్రంథాల్లో పొందుపరచబడిందో ఆ వాక్యాలు పట్టుకొని ఎప్పుడైతే జీవిస్తావో, ఆ వాక్యానుసారంగా జీవిస్తావో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథాలు చాలా కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రం, మోషే రాసిన గ్రంథాల్లో చూస్తే చాలా కఠినంగా ఉన్నాయి. పంటికి పన్ను, కంటికి కన్ను. హల్లెలూయా. అంటే భయంకరమైన ఆజ్ఞలు ఉన్నాయి. అది ఎప్పుడైతే యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడు, ఎప్పుడైతే యేసుప్రభు వారు మరణించాడో, ఎప్పుడైతే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయి తిరిగి లేచాడో, ఇంక అవన్నీ లేదు. దేవుడు సులువు చేశాడు, అన్నీ కూడా ఈజీగా చేశాడు. కష్టమైన పనులు మనకు చేయవద్దని చెప్పాడు. నీ కష్టంగా ఉండడం చేయని అవసరం లేదు అన్నాడు. అలలు పాత నిబంధనలు చాలా కష్టమైనవి, అపవిత్రమైనవన్నీ ఏం తీసుకోకూడదు. మీరు సంఖ్యాకాండం, లేవికాండం మనం చూస్తే అవన్నీ అపవిత్రమైనవన్నీ కూడా ఏం తీసుకోకూడదు అని ఎన్నో వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో పొందపరచడైతే, కొత్త నిబంధన అంటే యేసుప్రభు వారి లోకానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి, ఏకైక కుమారు, ఓన్లీ బిగాటన్ సన్, ఆయన ఒక ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనకు సులువును చేశాడు. ప్రేదరు చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదాం. మనకు సులువు చేశాడు, కష్టపడిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అన్నీ భరించాడు. ఆ సిలువలో అన్నీ ఆయనే వహించాడు, ఆయనే సహించాడు. వ్యాధి నొందిన వ్యక్తిగాను, వ్యసనాక్రాంతుడుగాను, యెషయా గ్రంథంలో చూస్తే వ్యాధి నొందిన వ్యక్తిగాను, వ్యసనాక్రాంతుడుగాను ఆయన నీ కొరకు నా కొరకు అన్నీ భరించాడు. ఎందుకో తెలుసా, మనం సులువుగా జీవితాన్ని జీవించడానికి, మనం ఏమి కష్టపడకూడదనే ఆయన అన్నీ భరించాడు. అన్నీ సమాప్తం చేసి సిలువలో అన్నీ సమాప్తం చేశాడు. పాత నిబంధనలాగా మనం ఇప్పుడు జీవించడానికి వీలు లేదు. కొత్త నిబంధనలో యేసుప్రభు వచ్చిన తర్వాత అన్నీ కూడా మనకు సులువుగా చేశాడు. ప్రియదేని బిడ్డ, రక్షణ ఇచ్చాడు, మార్గాన్ని చూపించాడు, నిత్య రాజ్యాన్ని మనకు చూపించాడు, అన్నీ కూడా మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాలు ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. అందుకే 1 కొరింథీ 11:15 స్త్రీ తల వెంట్రుకలకు పెంచుకొనుట ఘనత, అదెంతో ఘనమైనదిగా ఎంచబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్తలో ఒక మాట చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం. అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదముల యొద్ద పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. అంటే చూడు ఎంత ఘనంగా ఎంచబడుతుందో వెంట్రుకలు. ఆమె చూడండి, ఇక్కడ మనం చూస్తే 38వ వచనం చూస్తే వెనక తట్టు, 36వ వచనం చూస్తే పరిసయ్యులోకుడు తనతో కూడా భోజనం చేయవలన ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఎవరంట ఈమె? ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని, హల్లెలూయా. ఈమె ఎవరో? పాపాత్మురాలు, భయంకరమైన వ్యభిచారి, పాపంతో జీవిస్తున్న జీవితం, భయంకరమైన పాపపు జీవితం. ఎంత భయంకరమైన పాపపు జీవితం అంటే ఆమెకు తెలుస్తుంది నేను పాపిని అని, నేను తప్పు చేస్తున్నానని ఆమె తెలుసుకుంటుంది. అందుకే ఇంత భయంకరమైన ఆలోచన కలిగి ఉంది ప్రియదేని బిడ్డ. ఆమెకు తెలుసు నేను పాపం చేస్తున్నా, తప్పు చేస్తున్నాను, ఇది భయంకరమైన పాపము, ఇది ఎవరికి దేవునికి ఇష్టపడని పాపము అని ఆమె తెలుసుకుంది. అందుకే ఇక్కడ పరిసయ్యుని ఇంటికి ఎవరు వచ్చారంట? ఈ పాపాత్మురాలు వచ్చింది. యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, హల్లెలూయా,
ఆమె అనుకుంది, ఇన్ని సంవత్సరాలైన పాపం చేశాను, ఇంత భయంకరమైన పాపం చేశాను, దేవునికి అయిష్టమైన పని నేను చేశాను, ఎవరికి నా వల్ల నన్ను ఎవరు ఇష్టపడి, ఎందుకంటే నేను చేస్తుంది మంచి పని కాదు, నేను చేస్తుంది పాపంతో కూడిన జీవితం, పాపం చేస్తుంది కాబట్టి ఎవ్వరు నన్ను ఇష్టపడరు. నిజమే కదా, తప్పు చేస్తున్న ఎవరిని ఇష్టపడతారా? మంచిగా నీతిగా న్యాయంగా జీవిస్తున్న అందరూ మెచ్చుకుంటారు. ఎవరైతే తప్పు చేస్తారో పాపం చేస్తారో ఎవ్వరూ మెచ్చుకోరు. చూసిన వారందరూ వారి దగ్గరికి వెళ్ళరు, వారితో మాట్లాడరు, వారితో సహవాసం, ఎందుకంటే వారి జీవితం సరిగా లేదు, వారి జీవితం పాపంతో ఉంది కాబట్టి, మేము వెళ్తే ఆమె దగ్గరికి వెళ్తే మేము కూడా ఆ విధంగా మారిపోతామేమో, లేకపోతే మా ఆలోచనలు మారుతాయేమో అని ఆ పాపం చేసిన వారి దగ్గరకు వెళ్ళరు. ప్రియదేని బిడ్డ, ఆ పాపితో మాట్లాడడానికి ఇష్టపడరు. హల్లెలూయా. అయితే ఆమెకు తెలుస్తూ ఉంది, నేను తప్పు చేస్తున్నాను, పాపం చేస్తున్నాను, ఇది దేవునికి ఇష్టం లేనిది, ఎవరికి ఇష్టం లేనిది. అందుకే ఎవరిని అడుక్కోకుండా ఏం చేస్తుంది తెలుసు, ఎవరి గురించి ఆలోచించకుండా ఆ పరిసయ్యుని ఇంటికి పరిగెట్టుకుంటూ వస్తుంది. పరిసయ్యుని ఇంటి యేసుప్రభు వారు ఉన్నారు, ఆమెకు ఎవరో చెప్పారేమో, లేకపోతే ఆమె తెలుసుకుంది, యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఆయన నీ పాపాలన్నీ క్షమించి వేసి, యేసయ్య దగ్గరికి వెళ్తే నీ పాపాలన్నీ క్షమించి వేసి ఆయన రక్తంతో కడుగుతాడని తెలుసుకుంది. అందుకే పరిగెట్టుకుంటూ ఏం చేస్తుందంట, యేసయ్య దగ్గరికి వచ్చింది. ఎవరి గురించి ఆలోచించలేదు ఆమె. నేను అందరూ ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అక్కడ చాలామంది ఉంటారు కాబట్టి యేసయ్య దగ్గరికి వెళ్తే నన్ను ఏమన్నా అనుకుంటారేమో అందరూ అని ఏమి అనుకోకుండా ఏం చేసింది తెలుసా, పరిగెట్టుకుంటూ వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడింది. అలలో విలువైన అత్తరు, చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్ తీసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఏం చేసి తెలుసా, వెనక తట్టు, ఇక్కడ 38వ వచనం, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపెను. హల్లెలూయా. అలా వెనక తట్టు వచ్చింది, ముందు నుంచి రావడానికి ఇష్టం, ఎందుకంటే ఈమె పాపి, తప్పు చేస్తుంది. దేని వాక్యంలో చక్కటి మాట ఉంది, పాపం వల్ల వచ్చి జీతము మరణము. పాపం చేస్తే ఖచ్చితంగా దానికి పర్యవస్థానం పొందాల్సిందే. ఆమెకు తెలుసు, నేను పాపం చేశాను కాబట్టి ముందు నుంచి రావడానికి నాకు అంత యోగ్యత లేదు, అంత అర్హురాలు నేను కాను అనుకొని వెనక తట్టు ఏం చేస్తుందంట, వచ్చి ఆయన పాదాల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది. హల్లెలూయా. కన్నీళ్లతో ఆమె యేసే ముఖాన్ని చూడట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి దగ్గర మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తాం, ముఖాన్ని చూస్తూ మాట్లాడతాం కదా, నోటిని చూసి మాట్లాడుతుంటాం. కానీ ఈమె ఏం చేస్తుంది తెలుసా, ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు ఆమె ముఖం ఏం చేస్తుంది, ఆయన యేసయ్య పాదాల మీద పడేసింది అంతే, ఆ పాదాలను చూస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పాదాలు చూస్తూ కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపింది. అంతగా ఏడుస్తూ, అంత పశ్చాత్తాపడుతుంది. కన్నీళ్ళు ఎప్పుడొస్తాయో తెలుసా, ఎప్పుడైతే పశ్చాత్తాపంతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే అప్పుడే నీకు కన్నీళ్ళు వస్తాయి. హల్లెలూయా. మామూలుగా ఎవరికి రావు కన్నీళ్ళు. ఎవరి హృదయంలో అయితే పశ్చాత్తాపం ఉంటుందో వారి కళ్ళలోంచి ఏమొస్తుంది తెలుసా, కన్నీరు వస్తుంది. ఈ పాపాత్మురాలు యేసయ్య పాదాల దగ్గర నిలబడి కన్నీళ్లతో ఆయన పాదాల మీద ఏం చేస్తుంటే ఆయన పాదాలను తడుపుతుంది. అంత కన్నీళ్ళు వస్తున్నాయి. హల్లెలూయా. ఆమె కడుక్కుంటుంది పాపాలన్నీ, ఆమె కన్నీళ్లతో ఏం చేస్తుంది, ఆమె యొక్క పాపాలన్నీ కడుక్కుంటుంది. హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది, నేను పాపిని, హల్లెలూయా, నా పాపాలన్నీ కడగండి అని ఆమె కన్నీళ్లతో ఏం చేస్తుంది, ఆయన పాదాలను తడిపి తల వెంట్రుకలతో తుడిచి, బట్ట తీసుకుని తుడిచొచ్చు కదమ్మా. ఒకసారి ఎందుకు తల వెంట్రుకలు తీసుకుంది ఆమె? ఒక బట్టది క్లాత్ తీసుకొని, మంచి కొత్త క్లాత్ తీసుకొని యేసయ్య పాదాల మీద ఆమె కన్నీళ్ళు గారుస్తుంటే ఆ పాదాల క్లాత్ తుడిచొచ్చు. ఎందుకు తల వెంట్రుకలు ఎందుకు తీసుకుంది? హల్లెలూయా. ఇందాక చెప్పాను, స్త్రీకి తల వెంట్రుకలు ఎలాంటివంట, ఘనతనిస్తుంది. హల్లెలూయా. అందుకే ఆమె అనుకుంది, ఆ వెంట్రుకలు పొడగాటి వెంట్రుకలతో ఆ పాదాలను కన్నీళ్లతో తడిపినప్పుడు తల వెంట్రుకలతో ఏం చేస్తుంది, పాదాలను తుడుస్తుంది. ఘనమైనవి తీసుకొని ఏం చేస్తుంది, తుడుస్తుంది. యేసయ్య పాదాలను తుడుస్తూ ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. అలలో తల వెంట్రుకలు తీసుకొని ఆ పాదాలు తుడిచి ఆ విలువైన అత్తరు, చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్ తీసుకొని ఏం చేసి పాదాల మీద పోస్తూ, అంటే యేసయ్యని అభిషేకిస్తుంది.
హల్లెలూయా. అంటే విలువైనది, పశ్చాత్తాపంతో కూడిన మనసుతో కన్నీరు కారుస్తూ తల వెంట్రుకలతో పాదాలను తుడుస్తూ విలువైన అత్తను వేసే పాదాల మీద పోస్తున్నా. ఇంకా నేను ఇంత తప్ప ఇంకా నేను ఏమి చేయలేను, ఇంతకంటే నేనేం చేయలేను. హల్లెలూయా. ఆమె హృదయంలో అది ఉంది. కన్నీళ్లతో పాదాలను తడిపింది, తల వెంట్రుకలు ఏం చేసింది, పాదాలను తుడిచింది, విలువైన అత్తను తీసుకుంది. కాస్ట్లీ, ఆమెకున్న ఆ డబ్బులతో ఆ అత్తను తీసుకుందేమో కొనుక్కొని విలువైన అత్తను ఏం చేసింది, తన పాదాల మీద పోస్తూ యేసయ్యను ఏం చేసిందంట, అభిషేకించింది. పాదాలను ఏం చేసిందంట, ముద్దు పెట్టుకుని అత్తను వాటిని పూసెను. పాదాలు ఏం చేసి ముద్దు పెట్టుకుంటుంది. ఈ పాదాలే నాకు శరణ్యం అని ఆయన యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. హల్లెలూయా. యేసయ్య పాదాల దగ్గర కూర్చుని పశ్చాత్తాపంతో కన్నీరు గారుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంకా నువ్వు పాపంలో జీవిస్తుండే, ఇంకా నీ హృదయం సరిగా లేదా, ఇంకా నీ జీవితం సరిగా దేవునికి ఇష్టానుసారంగా జీవించకుండా ఉంటే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎంతటి పాపినైనా ఆయన క్షమించే దేవుడు, ఘోర పాపినైనా క్షమించే దేవుడికి ఎన్నడూ నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోడు. ఒక్కసారి దేవుని నేను పాపినయ్యా, నా పాపాలను మీ రక్తంతో కడగండి అని ఒక్క చిన్న మాట ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నీ పాపాన్ని క్షమించే దేవుడు. ఇక ఎన్నడూ నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోడు. మనుషుగా మన పాపాలు జ్ఞాపకం, ఆ రోజు ఆ విధంగా నన్ను మాట్లాడావు, ఆ రోజు ఆ విధంగా నన్ను నిందించావు, దూషించావని చనిపోయేంత వరకు కొంతమంది ఏం చేస్తుంటారు, ఆ పాపాన్ని అట్లే గుర్తుపెట్టుకో ఉంటారు. మరి చెప్పి ఏం మాట్లాడారో వారు అట్లే గుర్తుపెట్టుకోరు, జీవితాంతం వరకు వారు అట్లే ఉంటారు, వాటిని మర్చిపోరు, క్షమించరు. కానీ యేసుప్రభువు వారు అలాంటి వ్యక్తి కాదు. ప్రియదేని బిడ్డ, ఎంతటి పాపినైనా క్షమించగల గొప్ప దేవుడు మన దేవుడు. ఘోర పాపినైనా క్షమించే దేవుడు మన దేవుడు. ఇంత భయంకరమైన పాపముతో జీవిస్తున్న ఎన్నో సంవత్సరాల నుంచి భయంకరమైన పాపంతో జీవిస్తున్న ఈమె జీవితం, ఈమె ఏం చేసింది, యేసయ్య పాదాల దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో తన కళ్ళలోంచి కన్నీరుతో పాదాలను తడుపుతూ తల వెంట్రుకలు తుడుస్తూ ఆ విలువైన అత్తను ఆయన పాదాల మీద పోస్తూ ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని ఉంటే యేసుప్రభువు ఏం చేస్తే తెలుసా, ఆమె యొక్క పాపానంతని క్షమించి వేశాడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. ఆ పాపానంతని క్షమించి వేశాడు. వాళ్ళ విలువైన ఆ ఘనమైన ఆమె ఘనాన్ని తెచ్చి ఆ వెంట్రుకలతో ఏం చేస్తుంది తెలుసా, పాదాలను తుడుస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు కూడా అలాంటి పశ్చాత్తాపంతో కూడిన జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తావో నీ జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రభు ఎంత ఆమెను క్షమించాడంటే కింద వచనంలో నువ్వు చూస్తే చూడండి, 39వ వచనం, ఆయన పిలిచిన పరిశుద్ధుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదియో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు ఒక ఉపమానం చెప్పాడు. యేసు ప్రభువారు కింద మనం చూసినట్లయితే చూడండి, 44వ వచనం, 44వ వచనం, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తమ కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పుడు నుంచి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ఎవని కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరుద్దాం.
मेरे